కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. బ్రేకింగ్ న్యూస్. హుజరాబాద్ నుండి జమ్మికుంట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి భారీ ప్రమాదం తప్పింది. సిరిసపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సుని ఒక లారీ ఢీకొట్టింది. సో ఈ క్రమంలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తా ఉంది. సో బస్సులో ఉన్న ప్రయాణికులు 40 మంది కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లారీ డ్రైవర్ బస్సుని ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీకొట్టడం జరిగింది. దీంతో బస్సు ముందు భాగం డివైడర్ ని ఢీకొట్టి అక్కడికక్కడే ఆగిపోవడం జరిగింది మినీ బస్సు. సో బస్సు ముందు భాగం మాత్రం నుజ్జు అయినట్టు తెలుస్తుంది. సో ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం. 40 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లాంటి స్వల్ప గాయాలు కూడా కాలేదు, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. సో వెంటనే డ్రైవర్ కి మాత్రం స్వల్ప గాయాలైనట్టు తెలుస్తున్నాయి. సో లారీ బస్సుని ఓవర్టేక్ చేయబోయి వెనక నుంచి బస్సును ఢీకొట్టడంతో బస్సు వెనక భాగం కూడా చాలా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. సో అక్కడికక్కడే బస్సును నిలిపివేయడం జరిగింది. అయితే ఈ బస్సు మినీ బస్ నెంబర్ 230002 గా తెలుస్తుంది. సో మినీ బస్సు ముందు భాగం మాత్రం టోటల్ గా నుజ్జు అయినట్టు తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ రవీందర్ వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉండే స్థానికులందరూ చెప్తున్న దాని ప్రకారం ఖలీల్ అనే ఈ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే, తను ఓవర్టేక్ చేయబోయే నిర్లక్ష్యం వల్లనే బస్సును ఢీకొట్టడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ. సో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడంతా సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ లారీ డ్రైవరు సో నాదేమి తప్పు లేదు, బస్ డ్రైవర్దే తప్పు అంటూ కూడా తన లారీ అసోసియేషన్ అందరినీ పిలిపించుకొని తనతో బస్ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగినట్టు కూడా తెలుస్తోంది. బట్ అక్కడ ఉండే స్థానికులందరూ కూడా లారీ డ్రైవర్దే తప్పు అని చెప్పడంతో పోలీసులు వచ్చి ఆ గొడవను సర్దుమనిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతేనేం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.